గత ప్రభుత్వంలో కోట్ల విలువ చేసే భూములకు నామమాత్ర పరిహారం ముట్టజెప్పి బలవంతంగా లాక్కున్నారని భూ నిర్వాసితులు ఆరోపించారు. రికార్డులో ఉన్న భూములకు సైతం సరైన పరిహారం ఇవ్వకుండా రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే తమ భూముల వద్ద ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో సర్వే నెంబర్ 845, 1209, 1266, 1495, 1510లో ఉన్న భూములను పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం రైతుల వద్ద నుంచి తీసుకుని TGIICకి అప్పగించింది. దీంతో భూములు కోల్పోయిన నిర్వాసిత రైతులు పరిహారం అందకపోవడంతో నిర్మాణంలో ఉన్న పరిశ్రమల వద్ద పనులను అడ్డుకుని ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని నినాదిస్తూ వంటవార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో భూములు కోల్పోయిన రైతులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఇంటి సర్టిఫికెట్లు మాత్రమే ఇచ్చారని, ఇప్పటి వరకు స్థలం చూపలేదని మండిపడ్డారు. తమకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే తమ భూముల వద్ద ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్, రెవెన్యూ అధికారులు న్యాయం చేయాలని, అంతవరకు పరిశ్రమల వద్ద నిర్మాణాలను జరగనివ్వబోమన్నారు. అందరికీ నమస్కారం సార్. మాది భూమి 2 ఎకరాలు ఉంటే ఎకరన్నర పైసలు వచ్చినాయి. మేము చాలా ఇబ్బంది పడిపోయినాం సార్. మాకు వచ్చిన పైసలలో కూడా మేము వేరే దగ్గర కొనుక్కోవడానికి కూడా లేదు సార్. మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. మేము ఇచ్చి అమ్మినోడు కూడా తీసుకున్నోడు మేము మధ్యలో చచ్చిపోయినాం సార్. మాకు ఏ విధంగా కూడా సాయం కాలేదు సార్. మాకు ఆ ప్లాట్లు అంటే ఇచ్చిర్రు, ఖాళీ అది చిట్టి అనే ఇచ్చిర్రు, కానీ ఇది మీ వస్తువు అని ఏది చెప్పలేదు సార్. అసలు ఎంత ఏ విధంగా అయిందంటే మా పరిస్థితి రోడ్డు మీద పడేసారు సార్. మాకు ఎట్లకెంచన్నా దయచేసి మాకు ఏదన్నా ఒకటి సాయం చేయాలి. ఖచ్చితంగా ప్రభుత్వం ముంగడికి రండి. మరి మా మీద ఏమైనా కేసులు పెడతారా? మా రైతుల మీద, మా అన్నదమ్ముల మీద, మా కేరళ మీద, అందరి మీద కేసు పెడతా కూడా సరే, అట్లయినా సరే మేము ముంగడికి అడిగేస్తాము. అంత మీ దయ సార్. మాకు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి సార్, మీరు ఖచ్చితంగా మీ రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి మా గురించి ఆలోచన చేయండి సార్. మేము చాలా వెనుకపోయినాం సార్. 10 ఏళ్ల నుండి మాది వెనుకబడ్డ జీవితం అయిపోయింది. ఎవరిని డిస్టర్బ్ చేయకుండా, ఎవరిని ఆగం చేయకుండా ఓన్లీ కంపెనీలలో జరుగుతున్న పనులని వాళ్ళని రిక్వెస్టింగ్ గా పోయి ఆపుతున్నాం పనులని. అయితే ఏమంటున్నారు, ఈ రిక్వెస్టింగ్ గా పనులు ఆపితే వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు. సరే మేము కూడా ఆపుతాం, రైతు సమస్య తీరిన తర్వాతనే పనులు చేసుకుంటామని కంపెనీ వాళ్ళు కూడా చెప్తున్నారు. అయినా సరే మళ్ళీ వచ్చి ఈ రోజు తీసేయాలి, టెంట్ తీసేయాలి, చేయొద్దు, ఇవన్నీ చేయొద్దు, పనులు నడిపించుకోవాలి అని ఇక కొంతమంది పోలీస్ వ్యవస్థనే కావచ్చు వాళ్ళు కూడా ఇలా చెప్పడం జరుగుతుంది. అయితే మా డిమాండ్ ఏంటంటే ముఖ్యంగా మాకు మా ఫ్లాట్లు ఇవ్వాలి. మళ్ళీ తర్వాత క్యాంపెయినేషన్ కరెక్ట్ గా ఇయ్యలేదు. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ అవకతవకలు జరిగినాయి. మళ్ళీ ఇంకోటి, జాగాలు ఎక్కువ వాళ్ళకి తక్కువ పైసలు వచ్చినాయి, ఎక్కువ వాళ్ళకి తక్కువ వచ్చినాయి. జాగా ఎక్కువ ఉన్నా గానీ పట్టా పాస్బుక్ లో జాగా ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి తక్కువ డబ్బులు వచ్చినాయి. ఇవన్నీ పరిష్కారాలు నెరవేర్చి మా సమస్యలను పరిష్కరిస్తే మేము ఈ నుంచి మా అన్ని కార్యక్రమాలు మాకు కావాల్సిన అన్ని ప్యాకేజీలు గానీ, ఇప్పుడు మా ప్యాకేజ్ గానీ, రిహాబిలేషన్ గానీ, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి బోర్, మళ్ళీ ఇవన్నీ ఈ బోర్లకు సంబంధించిన పైసలు గానీ, చెట్లకు సంబంధించిన పైసలు గానీ, ఈ షెడ్లకు సంబంధించిన పైసలు గానీ, ఇవన్నీ క్లియరెన్స్ గా ఇచ్చి మాకు ప్రతి ఒక్కరికి మాకు ఏడ ఫ్లాట్ వస్తుందో వాళ్ళకి ఇచ్చి. అయితే మళ్ళీ ఇంకోటి కొన్ని సమస్యలు ఏంటంటే, మా ఇంట్లో ఒక 4 ఎకరాలు పోయింది. మాది 4 ఎకరాలు పోయిన వాళ్ళకి కూడా ఒకటే ఫ్లాట్ ఇచ్చారు. మా ఇంట్లో ఇప్పుడు 4 ఉన్నాం. మా పరిస్థితి ఏంది? మా రైతులందరినీ ఇట్లా చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఇంకొకటి 2 ఫ్లాట్లు ఎక్కువ ఇవ్వండి, అందరికి సమానం వచ్చేటట్టు చూడండి. చూసే ఏమన్నా రైతు ఏది క్వశ్చన్ చేయలేడన్న ఆలోచనతో ఈ విధంగా ఈ ప్రభుత్వం అంటే ఎప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఇలా వ్యవహరించింది. కేసీఆర్ సార్ చేసిన కథకి మా పరిస్థితి ఇది. అందుకే అంటున్నాం, ఇప్పుడు మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీ అయినా దీన్ని పట్టించుకొని మాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం.